నాతో ఉండాలని పాటలు పాడుతున్నా ఉంటావా అంటాడు. అదే కదయ్యా ఆశ అంటే. మరి నాతో ఉండాలంటే మరి నా స్వభావం ఉండాలి నీ దగ్గర, అప్పుడే ఉండగలవు. స్వభావంతో ఏముందిలే ప్రభా, నువ్వు మంచోడిగా నీతో ఉంటావు అంటే, నేను మంచోడిని నాతో పాటు ఉండాలంటే నువ్వు కూడా మంచోడు అవ్వాలరా అంటాడు. అది అసలు పాయింట్. అర్థమైందా? మంచోడి దగ్గర చెడిపోయినోడు ఉండలేడు. కొంతమంది భర్తలు భార్యలకు విడాకులు ఇస్తారు, కొంతమంది భార్యలు భర్తలకు విడాకులు ఇస్తారు. ఎందుకు తెలుసా? ఆయన మంచితనం తట్టుకోలేకపోతున్నాం, ఇల్లు మొత్తం దోచి లోకులకు పెడుతున్నాడు. చివరికి అడుక్కోవాల్సి వచ్చింది. అందుకే వానికి నమస్కారం. ఆమె మంచితనం తట్టుకోలేకపోతున్నా, నా కొంప కొల్లేరు చేసేటట్టు ఉంది, నేను కష్టపడి తీసుకొని రావటం, అందరికీ పందేరం చేయటం నా వల్ల కాదు, విడాకులు ఇచ్చేస్తారు. ఒక చెడ్డవానితో మంచివాడు జీవించలేడు, మంచివానితో చెడ్డవాడు జీవించలేడు. చెడిపోయిన వాళ్ళ మధ్యలోనే ప్రశాంతంగా ఉంటాడు, మంచివాడు మంచి వాళ్ళ మధ్యలోనే ఉంటాడు. నువ్వు మంచోడు అంటాం కాదురా, నువ్వు కూడా మంచోడు అయితే నా దగ్గర ఉండగలుగుతావు. నువ్వు చెడిపోయినాడు అనుకో, నా దగ్గర ఉంటే అది ఒక నరకం లాగా ఉంటుందిరా నీకు, నాకంటే నరకంలో ఉంటే బాగుంటుంది నీకు అంటాడు.